ఆనందించనని చెప్పి పదే పదే ఆ విషయాన్ని చెప్తున్నానంటే ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట చెప్తాడు చూడండి. బాధ అనిపిస్తూ మనకు ఒక బాధలో ఉన్నాం అనుకోండి, ఒరే కొంచెం జరగరా సీట్ అంటే, "హే నాకే సీట్ లేదు నీకేమని అంటాం కదండి. నాకే సరిగ్గా సీటు లేదు నీకేమి ఇస్తామంటాం సీటే. కానీ అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు తను బాధపడుతూ సంఘాన్ని సంతోషించమంటున్నాడు, విశ్వాసుల్ని ఆనందించమంటున్నాడు. తర్వాత దేవుని పిల్లలను ఏం ఏం చెప్తున్నాడు, మీరు బాధపడదు మీరు సంతోషించండి అని చెప్తున్నాడు. నిజమే, ప్రభునందు మనం సంతోషించాలి. ఇతను ఎక్కడున్నాడంటే ఒక ఆయన ఉన్నాడు తెలియక, ఆయనకేంటండి ఆయన్ని చెరసాలలో బంధించారు. ఎలా బంధించారు? బొండాలు బిగించి బంధించారు. కాబట్టి ఆయన సంతోషిస్తున్నాడు అన్నాడు. అంటే బొండాలు బిగించడం అంటే మనం వేసుకున్న హోటల్లో ఇడ్లీ బొండాలు కాదు, ఇక్కడ అన్నీ ఇడ్లీ బొండాలు కాదు. బొండాలతో బిగించడం అంటే మీకు చాలాసార్లు చెప్పుకుంటాను నేను. ఈ పట్టిన